ఇప్పుడు దాదాపు 16-17 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది దగ్గర ఇంకా ఉండేది 3 ఏళ్ళు 3 సంవత్సరం. ఒకవేళ డీలిమిటేషన్ వచ్చినా అర్లీ పూర్వకు వచ్చినా ఇంకా అర్లీగా కూడా రావచ్చు. ఏం అభివృద్ధి జరిగింది నియోజకవర్గంలో, ఎంత మీరు ఖర్చు పెట్టారు? మరి ఒక మైదుకూరు మున్సిపాలిటీ తీసుకోండి, ఒక మైదుకూరు మున్సిపాలిటీ తీసుకోండి, ఏం అభివృద్ధి జరిగింది? ఇదే మేము చెప్తాం, విద్యకు వైద్యానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మేము దేనికి ఇవ్వలేదు. ఇంతకుముందు కేవలం ఒక మైదుకూరులో 30 బెడ్ హాస్పిటల్ ఒకటే ఉండేది ఇక్కడ. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 అర్బన్ పిహెచ్సి తెప్పించాం. 2 అర్బన్ పిహెచ్సిస్, ఒకటి చిన్నగారిపల్లి కాడ, ఇంకోటి సరస్వతిపేట దానిలో, శివపురం దానిలో కూడా. అక్కడ 2 డాక్టర్లు పర్మనెంట్గా ఉంటున్నారు, స్టాఫ్ ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో వైద్యం కూడా అందుతూ ఉంది. మరి అది అభివృద్ధి కదా? దాదాపు 1.5 కోట్లు పెట్టి అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టించాం, శివపురం దగ్గర చిన్నగారిపల్లి కట్టించాం, స్టాఫ్ను అపాయింట్ చేశాం, ఎంతోమంది డాక్టర్లను అపాయింట్ చేశాం, నర్సులను అపాయింట్ చేసి పెట్టాం. మరి ఈ 16 మాసాలు ఒకసారి ఏదో ఫోటోలో చూసినాను, చిన్నగారిపల్లికో లేకపోతే శివపురం పోతే 10 మంది లాక్ చేసింది, అది ఎవరు లేరంటారు డాక్టర్. అది నీ ప్రభుత్వంలో ఉండేటి వ్యవహారం. శివపురం దగ్గరే ఉంటా, ఎమ్మెల్యే గారు వెళ్తే లాక్ చేసింది. మేము ఇంత కష్టపడి అక్కడ శాంక్షన్ చేసి 2 డాక్టర్లు అపాయింట్ చేసి అంత పెద్ద బిల్డింగ్లు కట్టించేస్తే నువ్వు నడిపించుకునేదానికి మీ చేత కాబట్టి అట్లా. మరి అదే రకంగా చూస్తున్నాను. ఏం చేశారు మీరు? గర్ల్స్ హై స్కూల్ కట్టించబట్టి అది మూలపడేస్తాం. మేము మొదలుపెట్టాం, 3/4 భాగం అయిపోయింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడే, ఇప్పుడు పాలిటెక్నిక్ ఉండే దాంట్లో ఉంటుంది. దానికి 5 ఎకరాల స్థలం ఇప్పించాం, టెంపరీగా షెడ్లు వేసాం, పక్కా బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. తర్వాత ఈ గవర్నమెంట్ మారడంతో దాన్ని కూడా పట్టించుకోవడం. నేను మొన్నే చెప్పాను, పాలిటెక్నిక్ కాలేజీ కూడా 5 ఎకరాల స్థలం ఇచ్చాం, డబ్బు శాంక్షన్ చేసినాం, టెండర్ స్టేజ్ కూడా వచ్చింది, దాన్ని పట్టించుకో. మరి అదే చూస్తాం, ఎన్ని ఇది చేసుకుంటే కన్నా హౌసింగ్ 16 నెలలు అవుతాను, 17 నెలలు ఒక్క ఇల్లు ఇచ్చినావా? ఒక్క మున్సిపాలిటీలోనే దాదాపు 2000 ఇల్లు మనం స్థలాలు దగ్గర ఇచ్చాం, స్థలాలు ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తాను. ఈరోజు ఎక్కడైనా ఉందా? ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నావు, బాధుడు అసలు. మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? మరి మా ప్రభుత్వం ధైర్యంగా చెప్తున్నాం. మున్సిపల్ ఇంతకుముందు తాలూకా ఆఫీస్ ఉండేది, చిరుగా కళ్యాణ స్థలం ఇచ్చి అక్కడ కట్టించామా లేదా? మున్సిపల్ ఆఫీస్ ఆ చిన్న దాంట్లో ఉండేది, మరి పక్కా బిల్డింగ్ దాదాపు 2 కోట్ల పైన పెట్టి కట్టించామా లేదా? డ్రైన్స్ కట్టించామా లేదా? రోడ్స్ సీసీ రోడ్స్ చేసామా లేదా? ఒక ఇందిరమ్మ కాలనీకే దాదాపు 2 కోట్ల పైన కట్టారు. తార్ రోడ్లు కట్టించామా లేదా చూడండి. నాదరేశ్వర కొండకపోయి దాన్ని కూడా దాదాపు 1.5 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాము. మరి ఆ రకంగా చెబితే ఇంకా ఎన్నో చేసినాం. అసలు ఇదే కాదు, అసలు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నేను అక్కడ కట్టించాను. వాళ్ళతో ఖర్చు పెట్టి స్థలం తీసుకొని చుట్టూ కాంపౌండ్ పెట్టించి ఆడ నీళ్ళు వస్తాయని కల్పిస్తే అది వాళ్ళకు ఇదే అని చెప్పేసి గ్రామం అభివృద్ధి చెందాలని ఉద్దేశం మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టుకున్నాను. మరి అది ఎంతవరకు ఎంత ఇబ్బందిగా ఉంది, రోడ్డు మీద ట్రాఫిక్ కానీ పోయేదాన్ని కానీ సొంతం ఎన్నో మంది పరీక్షలు వస్తాయి. అది కూడా నేను కట్టించాను. అక్కడ నేను రైతు బజార్ పెట్టాలని ముందు పక్క షాప్స్ అన్నీ మొదలు పెట్టి కట్టించిన. అవి పూర్తయినాయా? ఆగిపోయినాయి. డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, డెవలప్మెంట్ అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టడంలా వాళ్ళ బొమ్మలు మాత్రం పెట్టుకునేది తప్ప అంతకంటే ఏ డెవలప్మెంట్ జరగలే ఇక్కడ అసలు.